రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఒక పక్క ఉత్సాహంగా మరోపక్క కాస్త ఆందోళనగా ఉన్నారు. ఉత్సాహం ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాపై ఉన్న అంచనాలు అలాంటివి. కేవలం ఒక్క పోస్టర్తోనే ఈ సినిమా నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. దీనికి ప్రమోషన్స్ కూడా అవసరం లేనంత హైప్ ఇప్పటికే వచ్చేసింది. కానీ ప్రభాస్ చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ ఫౌజీ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా లేదు. అసలు ఫౌజీకి మోక్షం ఎప్పుడు లభిస్తుంది, ఈ సినిమా షూటింగ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. సీతారామం లాంటి ఒక క్లాసిక్ సినిమా తర్వాత హను రాఘవపూడి మళ్లీ తన మ్యాజిక్ను రిపీట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఫౌజీ సినిమాను ఒక ప్యూర్ లవ్ అండ్ యాక్షన్ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కథా నేపథ్యం వింటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి. స్వాతంత్ర్యం రాకముందు అంటే ప్రీ ఇండిపెండెన్స్ కాలంలో జరిగిన ఒక అద్భుతమైన కథగా ఈ సినిమా రాబోతోంది. ఆ కాలం నాటి సెట్టింగ్స్, ప్రభాస్ గెటప్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని టాక్. నిజానికి రాజాసాబ్, ఫౌజీ సినిమాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకున్నాయి. రాజాసాబ్ సినిమా విషయానికొస్తే 4 సార్లు వాయిదా పడి చివరికి సంక్రాంతి బరిలో నిలిచింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి భారీ నష్టాలు తప్పలేదు. రాజాసాబ్ రిజల్ట్తో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ ఈ పీరియాడిక్ వార్ డ్రామా ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ చిత్రాలపైనే ఉన్నాయి. అయితే ఫౌజీ సినిమా షూటింగ్ ఇంకా చాలా మేర పెండింగ్లో ఉందనే వార్త బలంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం స్పిరిట్ సినిమా అని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ తన సినిమా మొదలైన తర్వాత ప్రభాస్ వేరే ఏ సినిమాకు కమిట్ అవ్వకూడదని, డేట్స్ పూర్తిగా తనకే ఇవ్వాలని లాక్ చేసినట్లు సమాచారం. కేవలం ప్రభాస్ డేట్స్ కోసమే సందీప్ రెడ్డి 2 ఏళ్ల పాటు వెయిట్ చేశాడు. దీంతో ఫౌజీ పరిస్థితి ఎటూ తేల్చుకోలేని విధంగా తయారైందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ ఒక కీలక ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమా షూటింగ్తో పాటే ప్రభాస్కు కొన్ని రోజులు పర్మిషన్ ఇప్పించి ఫౌజీని కూడా పూర్తి చేయించాలని వారు భావిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా థియేటర్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఎందుకంటే రాజాసాబ్ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నుండి ఒక సాలిడ్ హిట్ రావడం ఫ్యాన్స్కు చాలా అవసరం. ఒకవేళ ఈ ఫౌజీ ఈ ఏడాది రిలీజ్ అయి సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటారు. అదేవిధంగా స్పిరిట్ సినిమాకు కూడా అది పెద్ద బూస్ట్ అవుతుంది. ప్రస్తుతానికి హను రాఘవపూడి టీం ఇప్పటివరకు చేసిన షూటింగ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు ఫలిస్తే అతి త్వరలోనే ఫౌజీ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.